నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఈరోజు 5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వెల్లవడనున్నాయి. మరి ముఖ్యంగా ఇటు తమిళనాడులో అయితే టీవీకే ముందంజలో ఉందని మనకు వస్తున్న వార్త. మరి టీవీకే పార్టీలో ఇప్పుడు విజయ్ అసలు ఏ విధంగా కష్టపడ్డాడు అనేది ఇప్పుడు మొత్తం ఏ ఛానల్లో చూస్తున్నా కూడా అదే వస్తుంది. మరో పక్క చూసుకుంటే వెస్ట్ బెంగాల్ అయితే బీజేపీ ముందంజలో ఉందని వస్తుంది. మరి ఓవరాల్గా చూసుకుంటే ఏ పార్టీలో ఇంకా ఎవరెవరు ముందంజలో ఉన్నారో తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు 5 రాష్ట్రాల్లో కలిపి ఎన్నికల ఫలితాలు ఈరోజైతే ఫస్ట్ మనం చూసుకుంటే తమిళనాడులో టీవీకే విజయ్ అయితే ముందంజలో ఉందని వార్త వస్తుంది. ఫస్ట్ తమిళనాడు గురించి మీరు ఏం చెప్తారు సార్? ఉయూర్ వణక్కం ఆత్మారాములకు నమస్కారం. నమస్తే సౌల్మేట్స్. విజయ్ ప్రసంగాలు ప్రజలపై ఎలా ముద్రపడ్డాయి? ఒక క్లీన్ ఇమేజ్. చాలా ఇబ్బంది పడ్డాడు రాజకీయంలో వచ్చిన తర్వాత. తొక్కిసలాట ఘటన, పలువురు చనిపోవడం, దాన్ని మళ్ళా ఎంక్వైరీలు, అతను పదే పదే ఎంక్వైరీకి పిలిపించటం, అతను చాలా ఇబ్బందులు ఎలా పడ్డాడు. అతని వ్యక్తిగత కుటుంబ వివాదం, భార్య ఏదో డైవర్స్ నోటీసులు, త్రిష అడుగు పెట్టడం. అసలు త్రిష పుట్టినరోజు ఈ రోజు పుట్టినరోజు సార్. తిరుపతిలో దర్శనం చేసుకుంటుంది. త్రిష వెళ్ళి అమిత్ షాని గెలిచింది ఆ మధ్య ఎలక్షన్ టైంలో. అంటే నీ కంటికి ఎలా కనపడుతున్నారు? ఇక భవిష్యత్ ఎంజీఆర్ విజయ, భవిష్యత్ జయలలిత త్రిషానా? అంతేగా సార్. ఇప్పుడు అదే ఇప్పుడు ముందడుగులో ఉంది సార్. విజయ్ ఏంటి, అతని ప్రసంగాలు ప్రజలపై ఎలా ముద్రపడ్డాయి? అతను ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో 8 grams గోల్డ్ అన్నాడు. ఇప్పుడు నీకు తమిళనాడులో ఓటు ఉంటే నీకు ఎంత? తులం బంగారం, 1,00,000 రూపాయలు. అంటే పట్టు చీర, అసలు మరి తులం బంగారం ప్రతి పేద మహిళ వివాహానికి. అక్కడ ఏంటి, నీకు వచ్చేసరికి 20 లక్షలు నీకు ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తానన్నాడు. విద్యార్థులకి, చదువుకునే విదేశీ విద్యలకు వెళ్ళే వాళ్ళకి 20 లక్షల వరకు వడ్డీ లేకుండా ప్రభుత్వమే గ్యారంటీ ఉండేటట్టుగా ఎడ్యుకేషన్ లోన్. ప్రతి పేద మహిళకి నెలకు 2,500 రూపాయలు. ఇదే ఇక్కడ ఆడబిడ్డ నిధి అన్నారు కదా, సూపర్ 6 లో అట్లా విజయ్ హామీల ప్రభావం, విజయ్ యొక్క ప్రసంగాల ప్రభావం, అతని గుర్తు విజిల్ గుర్తు. విజిల్ బ్లోయర్ గా నీకు ఆర్టీఐలో సమాచార హక్కు చట్టంలో విజిల్ బ్లోయర్స్ అంటాం. అవినీతిపై అతను విమర్శలు, అటు డిఎంకే ఇటు ఏఐఏ డిఎంకే, ఈ ట్రెడిషనల్ పార్టీస్ రెండింటికి సమాన దూరం కాదు. అసలు రెండింటిపైన అతను ధ్వజమెత్తిన, ఢీ కొట్టిన తీరు, ఎవరితో పొత్తు పెట్టుకోకుండా అతని యొక్క క్లీన్ ఇమేజ్ అదే కాపాడిన విధానం. అంటే స్టార్డమ్, ఇటు ఫ్యాన్ ఫాలోయింగ్, దళపతి. అంటే మనం అప్పటిదాకా ఏమని అనలిస్టులో లేకపోతే వీళ్ళందరూ విశ్లేషకులు ఏమని చెప్పారు? ఎన్టీఆర్ అవుతాడా, ఎంజీఆర్ అవుతాడా, చిరంజీవి అవుతాడా, విజయకాంత్ అవుతాడా, పవన్ కళ్యాణ్ అవుతాడా, ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చారు. గతంలో సినిమా నటులు పెట్టిన పార్టీలతో దీన్ని పోల్చి. సార్, తమిళనాడులో అసలు విజయ్ దళపతి వస్తారని అసలు ఊహించారా? టీవీకే పార్టీ వచ్చిందని. అంటే వాటన్నిటికీ భిన్నంగా, అంటే ఎన్టీఆర్ ఏంటి 9 నెలల్లో స్వీప్, 9 నెలలే ఆయన పార్టీ పెట్టింది, మొత్తం ఊడ్చి పారేశాడు. అసలు ప్రతిపక్షానికి అవకాశం లేకుండా చేశాడు. ఎవరు? ఎన్టీఆర్. లేకపోతే చిరంజీవి ఏం చేశాడు? 18% ఓట్స్, 17 సీట్స్కే పరిమితం అయ్యాడు. ఇక అదొక ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్ గా కాంగ్రెస్ లో కలిపేశాడు. విజయకాంత్ తమిళ హీరో, ఈయనకన్నా ముందు విజయకాంత్, ఆయన పార్టీ పెట్టాడు. ఏదో మొదట్లో అంత ఎన్నిక రాకపోయినా తర్వాత 23 సీట్లు కొట్టాడు. మెయిన్ అపోజిషన్ లీడర్ గా మారాడు. అనారోగ్యం అది కాస్త మకలో పుట్టి పుబ్బలో పోయిన పార్టీగా మారాడు. జనసేన, పవన్ కళ్యాణ్ మొదటి ఎన్నికల్లో దెబ్బతిన్నాడు. ఏదో 1 సీటే గెలిచినట్టున్నాడు. అతను కూడా జగన్ వైపు వెళ్ళిపోయాడు. 2వ సీట్లో మొత్తం పోటీ చేసినవి అన్ని రెండోసారి 100% స్ట్రైక్ రేట్ తో గెలిచాడు. డిప్యూటీ సీఎం అయి కూర్చున్నాడు. ఈ చెప్పిన వాటన్నిటికీ భిన్నంగా ఇవాళ విజయ్ ఏది అసలు మామూలుగా కాదు. ఇది ఏది అటు ఎన్టీఆర్ లాగా అంత గొప్ప విక్టరీ కాదు. ఇట్లా మిగతా వాళ్ళలాగా ఏంటి ఇట్లా కాలగర్భంలో కలిసేటట్టుగా కాదు. ఇవాళ అతను అంటూ ఇవాళ అటు డిఎంకేని మట్టి గరిపించాడు. గమ్మత్ ఏంటంటే ఏ డిఎంకే తట్టుకుని నిలబడింది. విజయ్ గాలిని తట్టుకుని నిలబడటం కాదు, అది ధీటుగా నిలబడింది. ఇవాళ అసలు డిఎంకే నీకు అధికార పార్టీ 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. స్టాలిన్ ఒక ఘోర పరాజయం. అతనే స్వయంగా వెనకబడ్డాడు ఆయన నియోజకవర్గాలు అంటున్నారు. ఎందుకని అంటే స్టాలిన్ నేల విడిచి సాము చేశారు. మోడీతో పోరాటం, అందరూ ఇండియా కూటమి ముఖ్యమంత్రులతో సమావేశాలు పెట్టడం. అంటే అసలు ఏంటి, అసలు ప్రధాని కావాలన్న ఆరాటం.
అవును. ఇండియా కూటమి తరఫున ఏ విధంగా ఇప్పుడు ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కితే అవును. మనం చూసాం కేసీఆర్కి ఏమైందో. తెలంగాణ రాష్ట్ర సమితి అన్నాడు, అవును. అప్పటి వరకు బాగానే ఉన్నాడు, 2 సార్లు గెలిపించారు. భారత రాష్ట్ర సమితి అన్నాడు, బీఆర్ఎస్గా మార్చాడు. అవును. అదేంటి అసలు నీకు అటు మహారాష్ట్రలో పార్టీ అన్నాడు, కర్ణాటకలో పార్టీ అన్నాడు, ఆంధ్రప్రదేశ్లో పార్టీ అన్నాడు, పంజాబ్లో రైతులకి వెళ్ళి డబ్బులు ఇచ్చాడు. అంటే ప్రధాని పదవిపై కన్ను అవును. ఆయన ఎలా మరి ఓటమి పాలు చేసింది. అవును. లేకపోతే మమతా బెనర్జీ ఈరోజు వెస్ట్ బెంగాల్లో బీజేపీ ముందంజలో ఉందని వస్తుంది కదా సార్ ఇప్పుడు. ఆమె కూడా ఇదే ఏది ఇప్పుడు ఆమె కూడా ప్రధాని పదవిపై కన్ను. అవును. ఇండియా కూటమి తరపున నేనే ప్రధానిగా ఉండాలి, రాహుల్ కాదని ఆమె యొక్క వివాదాలు. అవును. ఇప్పుడు ఒకటి మమతా బెనర్జీ 3 టర్మ్స్ సీఎంగా ఉన్నారు. గమ్మత్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే అప్పుడు జ్యోతి బసు కూడా నీకు దగ్గర ఒక 4 టర్మ్లు ఆయన ఉన్నారు. ఆయన 21 ఏళ్ల సీఎం. అది అసలు అన్బీటబుల్ రికార్డ్ ఇప్పటిదాకా. ఏమన్నా బీట్ చేస్తే గీస్తే చంద్రబాబే చేయాలి. అలాంటి సిపిఎం ఇప్పుడు ఎక్కడ అవును అడ్రస్ లేదు అసలు. ఇప్పుడు ఇవాళ రేపొద్దున అక్కడ టీఎంసీ ఓడిపోయి మమతా బెనర్జీ అసలు నిలదొక్కుంటుందా, కాలగర్భంలో కలిసిపోద్దా, అవును, బీజేపీ అసలు దాన్ని మింగేస్తుందా? ఇవన్నీ కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఓటు. అవును. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రభావం ఎంత తీవ్రంగా ఇవాళ తమిళనాడులో, లేకపోతే పశ్చిమ బెంగాల్లో, లేకపోతే కేరళలో కూడా. అవును. 3 ముఖ్యమంత్రులు, స్టాలిన్, మమతా బెనర్జీ, విజయన్. అవును. కేరళలో విజయన్ కూడా మరి మనం చూసాం. ఆయన పైన అవినీతి మచ్చ లేకపోయినా ఆయన మేనల్లుడు ఎఫెక్ట్. అవును. అవినీతి ఆరోపణలు, లేకపోతే శబరిమల వివాదం. అవును. అసలు ఎల్డిఎఫ్ ఘోర పరాజయం, యూడిఎఫ్ అసలు అక్కడ బ్రహ్మాండంగా సక్సెస్ కావటం. అవును. రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేనేళ్ళి ప్రచారం చేసే అందుకే గెలిచిందంటే. ఇప్పుడు చంద్రబాబు వెళ్ళి తమిళనాడులో ప్రచారం చేశాడు ఎన్డీఏ కూటమి తరఫున. ఏది ఇప్పుడు బీజేపీ లేకపోతే ఏఐఏడిఎంకే, ఇది ఎంతవరకు ఎఫెక్టు? తెలుగు వాళ్ళు మీకు కనెక్ట్ అవుతారు కాబట్టి తెలుగు ఓటర్లను తోట మీ ప్రభావం కనపడుతుంది తప్ప, అరే కేరళలో యూడిఎఫ్ నేనే గెలిపించానని రేవంత్ అంటే ఎట్లా? అవును. ఒక్క అస్సాం ముఖ్యమంత్రి నిలదొక్కున్నాడు. గమ్మత్ చూసావా? అక్కడ ఎన్డీఏ ఏది అస్సాం ముఖ్యమంత్రి బీజేపీ ఇవాళ అసలు బ్రహ్మాండంగా నిలదొక్కోవడం కాదు, స్వీప్ చేసి పారేశాడు. సార్ ఈరోజు సోషల్ మీడియా మొత్తం రోజా ఐరన్ లెగ్ వల్ల ఓడిపోయిందా ఏంటి అసలు అని ఇదే ప్రచారం జరుగుతుంది. ఏమంటారు సార్ దీని గురించి? స్టాలిన్ గెలిచిందా ఇదే ప్రచారం. అవును. అంటే ఇప్పుడు ఆమెకి తమిళనాడుతో ఉన్న సంబంధాలు, అదే వాళ్ళ భర్త సెల్వ మణి తమిళ సినిమా డైరెక్టరు, అటు సీఎం స్టాలిన్ కూడా వీళ్ళు సన్నిహితులు కావడం. అంటే ఇప్పుడు ఇక్కడ ఐరన్ లెగ్ అనేది కాదు, అక్కడ ఇక తప్పదు. రోజా వల్లే ఓడిపోయిందంటే రేవంత్ రెడ్డి వల్ల గెలిచింది ఎంతో, అది కూడా అంతే అవుద్ది అనమాట. అక్కడ విజయ్ అతను చూపినటువంటి చొరవ, అతనికేంటి అతను త్యాగం చేసి వచ్చాడు, స్టార్డమ్. ఇప్పటికీ సినిమాల్లో హైయెస్ట్ రెమ్యునరేషన్. అవును. అలాంటి ఫిలిం ఇండస్ట్రీని మా కోసం వదిలి వచ్చాడు, రాజకీయాల్లోకి వచ్చాడు సార్ అసలు చూడండి అని అంటూ ఒక వీకర్ సెక్షన్స్ కనెక్ట్ అవటం, అస్ ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్. ఇప్పుడు అసలు అతను ఏంటి విజయ్ అటు డిఎంకే ఏడిఎంకే అన్నాడీఎంకే ఈ 2 లేకుండానే నేను ఫామ్ చేస్తా సీఎం అంటున్నాడు. గమ్మత్ ఏంటంటే కాంగ్రెస్ కూడా స్టాలిన్ వదిలేసి అటు చేరేటట్టుంది. అదే కనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ పిఎంకే ఒక 6, సిపిఐ ఒక 2, అందరూ కూడా ఇవాళ అటు వెళ్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు అన్నాడీఎంకే లేకపోతే టీవీకే కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాయా, లేదు మరి బీజేపీ ఈ ప్రభుత్వ ఏర్పాటులో ఏ ఏర్పాటు జరుగుతుంది, త్రిష అమిత్ షా మీటింగ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? వీటన్నిటి బట్టి ఇవాళ తమిళనాడు సీఎంగా విజయ్ అను నేను కన్ఫర్మ్. విజిల్ గుర్తు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.